శ్రీదేవి భాగవతము 7వ స్కందం 16వ రోజు. వ్యాసుడు జనమేజయుడికి దేవీ భాగవతాన్ని ఇలా వివరిస్తున్నాడు. శతాక్షి, శాకంబరీ దుర్గా, హరిశ్చంద్రుడి కథ వింటూనే మునీంద్ర హరిశ్చంద్రుడి కొడుకు చితి పేర్చాక శతాక్షిని ప్రార్థించాడు అన్నావు కదా. దేవి శతాక్షి ఎలా అయ్యింది, ఆ కథ వినిపించు అన్నాడు జనమేజయుడు. చాలా శుభప్రదమైన కథనే అడిగావు, విను అంటూ ఎత్తుకున్నాడు వ్యాసుడు. చాలా కాలం క్రితం పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దేవ బ్రాహ్మణ గణాల దగ్గరున్న సమస్త వేదాలు తనని చేరేలాగా, దేవతల్ని జయించేలాగా వరం కోరాడు. అతనికి ఆ వరాన్ని ఇచ్చాడు బ్రహ్మ. అంతే, బ్రాహ్మణులు వేదాల్ని మర్చిపోయారు. బలవంతులు సైతం బడుగువారైపోయారు. చేలు బీడులయ్యాయి, నదీ నదాలు ఎండిపోయాయి. అకాల మృత్యువులు, అనారోగ్యాలు హెచ్చు పెరిగాయి. భూలోకమంతా అయోమయం అయిపోయింది. ఆ సమయంలో దుర్గముడు దేవతల మీద దండెత్తాడు. వారిని కఠిన హింసల పాలు చేశాడు. బ్రాహ్మణులు మంత్రాలు మరచిపోవడం వల్ల మంత్ర అధీనులైన దేవతలు ఒక వంక రాక్షస బాధతోనూ, మరో వంక సంస్కారాలు లేక కృశించిపోతున్నారు. అప్పుడు బ్రాహ్మణులంతా కలిసి పరాశక్తిని ప్రార్థించారు. దీనాతి దీనులైన వారి స్తోత్రాన్ని మన్నించిందా దేవి. వేదాల్ని మర్చిపోయినా తనని మాత్రం మర్చిపోని వారి పట్ల అపారమైన కృపని సంధించింది. వారికి ప్రత్యక్షం అయ్యింది. అనావృష్టితో అల్లాడుతున్న ఆ భూమి మీద 9 రాత్రుల పాటు తన కళ్ళ నుంచి నీళ్లు కురిపించి ఆ నీటితోనే నదులు, సముద్రాలు నిండేలా చేసింది. దేవతలు బయటపడ్డారు. అలా 100 ధారలు కురిసినందువల్లే ఆమె శతాక్షి అయ్యింది. ఆ తరువాత శాకాహారము, పళ్ళు వారికి అనుగ్రహించింది దేవి. పశుగ్రాసము దయచేసింది. నాటి నుంచి ఆమెకు శాకంబరి అనే పేరు వచ్చింది. తదాది మాంసాహారం వర్జనీయము, శాకాహారం ఒక్కటే మానవులకు భోజనీయము అయ్యింది. లోకం పచ్చగా ఉందని వినగాని బగ్గుమన్నాడు దుర్గముడు. 1000 అక్షోహిణుల సేనతో దండయాత్రకు వచ్చాడు. దేవి స్వయంగా యుద్ధంలో పాల్గొంది. 10 రోజులు సాగింది ఆ యుద్ధం. యుద్ధంలో రక్తం నదులై పారింది. 11వ రోజు దేవి, దుర్గముడు ముఖాముఖి ఢీకొన్నారు. 15 బాణాలు వేసింది పరాశక్తి. 4 గుర్రాల మీద, 1 సారథి మీద, 2 దుర్గముడి మీద. నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు దుర్గముడు. 3 దేవతలు ఏకకంఠంతో దేవిని కీర్తించారు. దుర్గముణ్ణి నిర్జించి దుర్గగా పేరుగాంచింది ఆ తల్లి. శాకంబరి అని, శతాక్షి అని, దుర్గా అని స్తుతించిన వాళ్ళు మాయ తెరలు చీల్చుకుని తన నివాసం చేరుకుంటారని వరమిచ్చిందా తల్లి. జనమేజయ, ఇంకా నీకేం వినాలని ఉందో చెబితే ఆ అమ్మ అనుగ్రహంతో చెప్పడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు వ్యాసుడు. అప్పుడు ఇలా అడిగాడు జనమేజయుడు. ఈ దేవీ భాగవతం 3వ స్కందం 6వ అధ్యాయంలో మణిద్వీపంలో జగదంబ, లక్ష్మీ, గౌరీ, సరస్వతులను సృష్టించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చిందని చెప్పావు. కాని గౌరీ దక్షుడి కూతురని, హిమవత్ పర్వతుడి కూతురని, లక్ష్మీ క్షీర సముద్రుడి కూతురని లోకవాదం కదా. ఏమిటి ఆ రహస్యం అన్నాడు జనమేజయుడు. లక్ష్మి గౌరీల అసలు కదా. పరమ అద్భుతమైన రహస్యాన్ని అడిగావు, చెబుతాను విను అంటూ వ్యాసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. యథార్థంగా లక్ష్మి, గౌరీ, సరస్వతులను ఆమె సృష్టించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చిన మాట అక్షర సత్యం. వాళ్ళు సృష్టి కార్యక్రమానికి పూనుకున్నారు. అప్పట్లో హాలాహలులు అనే రాక్షసులు పుట్టారు. మహాబలవంతులు వాళ్ళు. కైలాసాన్ని, వైకుంఠాన్ని కూడా ముట్టడి చేశారు. అతి కష్టం మీద శివకేశవులు వాళ్ళని చంపారనుకో. కాని ఆ విజయ గర్వంతో వాళ్ళు దేవిని మర్చిపోయారు. అంతా తమ ప్రాబల్యమే అనుకున్నారు. ఆ శివకేశవుల్ని చూసి ఉమా రమలు నవ్వారు. ఆ పురుషులు వారిపై చిరాకు పడ్డారు.
అందుకు అలిగిన ఆ మహాశక్తులు రెండు అదృశ్యమైపోయాయి. దాంతో విశ్వమంతటా హాహాకారాలు లేచాయి. చలనం నశించింది. శివకేశవులిద్దరూ శక్తిహీనులు అయిపోయారు. కారణం కనిపెట్టాడు బ్రహ్మ. తన మానసపుత్రులు అందరినీ పిలిచాడు. ఆ పరాశక్తిని ప్రసన్నను చెయ్యండి. లక్ష్మీ గౌరీ తిరిగి జన్మించేలా చూడండి. శివకేశవులకి తిరిగి శక్తి కలిగేలా చూడండి అని చెప్పాడు. వారంతా అంబ గురించి తపస్సు చేశారు. ఆమె కరుణించి సాక్షాత్కరించింది. శివుడికి గౌరిని, విష్ణువుకు లక్ష్మిని అనుగ్రహించమని ప్రార్థించారు వారు. అమ్మా, నువ్వు నా వంశంలో అవతరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి. అంతేకాదు, నీ జప, ధ్యాన పూజలు, విధులు కూడా నువ్వే సెలవియ్యి అని కోరాడు దక్షుడు. నా శక్తిని అవమానించి శక్తిహీనులయ్యారా? శివకేశవులు అయినా మీ ప్రార్థనలు మన్నిస్తున్నాను. తిరిగి వారు శక్తివంతులు అవుతారు. నా శక్తి అంశ గౌరీ నీ ఇంట సతిగా పుడుతుంది. లక్ష్మి పాల సముద్రంలో పుడుతుంది. నా పూజకు ఒక స్థానమంటూ లేదు. విశ్వమంతా పూజించవచ్చు అని చెప్పి అంతర్ధానమయ్యింది అంబ. అంబ పలికినట్టే శివకేశవులు శక్తివంతులు అయ్యారు. గర్వం లేకుండా తమ తమ పనులు చెయ్యసాగారు. దక్షుడి ఇంట అవతరించింది శక్తి. జగదంబ యొక్క సత్యాంశ ఆమె. అందుకే సతి అయ్యింది. ఈడొచ్చాక ఆ సతి శివపత్ని అయ్యింది. ఒకప్పుడు దూర్వాసుడు దేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఆమె తన మెడలోని పూలదండ అతనికి ప్రసాదించింది. పరిమళ భరితమైన ఆ మాలతోనే దూర్వాసుడు దక్షుడి ఇంటికి వచ్చాడు. దక్షుడు ఆ మాలని అడిగాడు. ఇచ్చాడు దూర్వాసుడు. దక్షుడు దానిని తన పడక గదిలో పెట్టుకున్నాడు. ఆ మాల నుంచిన పాన్పుపైనే ఆ రాత్రి దక్షుడు తన భార్యని కూడాడు. అది తెలిసి సతీ శివుడు అలిగారు. ఆ కారణంగానే తాను పుట్టినింటనే సతీధర్మం నిలుపుకుంటూ అగ్నిలో భస్మమయ్యింది. ఆమె జ్యోతి శరీరం తిరిగి హిమవంతుడి ఇంట్లో జన్మించింది. మరి సతీదేవి భస్మమయ్యాక శివుడెలా ఉండగలిగాడు అన్నాడు జనమేజయుడు. ఏం చెప్పమంటావులే అంటూ మొదలుపెట్టాడు వ్యాసుడు. ఆ తర్వాత జరిగిందంతా చెప్పడం సాధ్యం కాని పని. శివుడు కోపించాడు. వీరభద్రుడు పుట్టాడు. భద్రకాళితో కలిసి ముల్లోకాలయోను భస్మం చెయ్యాలి అనుకున్నాడు. దక్ష యజ్ఞం ధ్వంసమయ్యింది. దక్షుడి తల ఎగిరిపోయింది. బ్రహ్మాది దేవతల ప్రార్థనతో అతనికి మేక తలకాయ పెట్టారు. సతీ వియోగంతో వెర్రివాడిలా తిరుగుతున్న శివుణ్ణి ఏం చెయ్యాలో ఎవరికి అర్థం కాలేదు. శవం అలా ఉన్నంతకాలం శివుడు మారడు అనే ఉద్దేశంతో విష్ణువు ధనస్సు తీసుకుని సతీదేవి మృతదేహాన్ని ముక్క ముక్కలుగా కొట్టేశాడు. ఆ ముక్కలు వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అవి పడ్డ ప్రతి చోట శివుడి మూర్తులు వెలిశాయి. ఆ ప్రదేశాలనిట మాయాబీజం జపిస్తూ శివుడు తపస్సు చేశాడు. అవే సిద్ధపీఠాలు. ఏమిటవి? అవి ఎన్ని? వాటి పేర్లేమిటి అన్న జనమేజయుడి ప్రశ్నకి చిరునవ్వుతో ఇలా చెప్పాడు వ్యాసుడు. సిద్ధపీఠాలు. దేవీముఖం వారణాసిలో పడింది. అదొక సిద్ధపీఠం. అక్కడే అమ్మవారి పేరు విశాలాక్షి. నైమిసారణ్యంలో లింగధారిణిగా, ప్రయోగలో లలితగా ప్రసిద్ధ చెందింది. గంధమాదన పర్వతాన కాముకి, దక్షిణ మానస సరోవరం దగ్గర కుముద, ఉత్తర మానసాన విశ్వకామ అనే పేరులతో విరాజిల్లుతూ ఉంది. గోమదం వద్ద గోమతి, సుందర పర్వతాన కామచారిణి, చైత్రరథాన మదోత్కట, హస్తినాపురంలో జయంతి నామాలతో అలరారుతూ ఉంది. కన్యాకుబ్జంలో గౌరీ, మలయగిరిలో రంభ, ఏకామ్రపీఠాన కీర్తిమతి, విశ్వంలో విశ్వేశ్వరి, పుష్కరంలో పురుహుతిగాను ఉందా తల్లి, కేదారంలో సన్మార్గదాయిని, హిమాలయ శిఖరాన మందాకిని, గోకర్ణంలో భద్రకర్ణిక, స్థానేశ్వరంలో భవానీ, బిలక్వంలో బిల్వపత్రిక, శ్రీశైలంలో మాధవిగాను చెన్నారుతుంది. భద్రేశ్వరంలో భద్ర, వరహశైలంలో జయ, కమలాలయంలో కమల, రుద్రకోటిలో రుద్రాణి, కాలంజరంలో కాళి, సాలగ్రామంలో మహాదేవి, శివలింగంలో జలప్రియ అనే పేరులతో అలరారుతుంది.
మహాలింగంలో కపిల, మాకోటంలో మకుటేశ్వరి, మయపురిలో కుమారి, సంతానంలో అంబిక, గయలో మంగళ, పురుషోత్తంలో విమల, సహస్రాక్షంలో ఉత్పల, హిరణ్యంలో సుహోత్పల అనే సంజ్ఞలతో వర్ధిల్లుతుంది. విపాసంలో అమోఘాక్షి, పుండరీవర్ధనంలో పాటల, సుపార్సంలో నారాయణి, త్రికూట పర్వతం మీద రుద్ర సుందరి, విపులంలో విపుల, సహ్యాద్రి మీద ఏకవీర, హరిశ్చంద్రలో చంద్రిక, రామతీర్థంలో రమగ, యమునలో మృగావతి అని అంటారీవిడని. కోటి తీర్థంలో కోటవిగా, మాధవంలో సుగంధిగా, గోదావరిలో శుభానందగా, బృందావనంలో రాధగా, మధురలో దేవకిగా, పాతాళంలో పరమేశ్వరిగా ప్రఖ్యాతి వహించింది తల్లి. చిత్రకూటంలో సీత అంటారు. వింధ్యలో వింధ్యాది వాసిని, కరవీరంలో మహాలక్ష్మి అని పిలుస్తారు. వినాయకంలో ఉమాదేవిగాను, వైద్యనాథంలో ఆరోగ్య అనే పేరుతోనూ, మహాకాలంలో మహేశ్వరిగా చెప్పబడుతుంది. అభయ అనే పేరుతో ఉష్ణతీర్థంలోనూ, స్వాహాగా మహేశ్వరి పురంలోనూ, చండికగా అమరకంటకంలోనూ, వరారోహిణిగా సోమేశ్వరంలోనూ, పుష్కరావతి ప్రభాస తీర్థంలోనూ, దేవమాతగా సరస్వతిలోనూ, పారావారగా సముద్ర తీరంలోనూ ప్రసిద్ధికెక్కింది. మహాలయ వయోష్ఠులలో మహాభాగ, పింగళేశ్వరి నామాలతోటి, కార్తీక కవితా శేషాలతో అతి శాకంకరి, సింహికా నామాలతోటి, శోకానంగా, పుత్పల వార్తల్యాల్లో అనంగలోల అనే పేర్ల మీద, జాలంధరలో విశ్వముఖి అనే పేరున విఖ్యాతి వహించింది. తార, పుష్టి, మేధ, భీమ, తుష్టి, శుద్ధిమాత, ధర, ధృతికల అనే పేరులలో వరుసగా కిష్కిందాచల, దారువన, కాశ్మీర మండల, హిమాద్రి, విశ్వేశ్వర, కలపామోచన, కాయావరోహణ, సంకోద్దార, పిందారక, చంద్రభాగ పీఠాలలో చలామణి అవుతుంది. అమృత, పురసి ఔషధి నామాలతో వేణ, బదరి, ఉత్తర కురుక్షేత్రాలలోనూ, మన్మద, కుసుడొక, శివదారిని, సత్యవాదిని నామాలతో హేమకూట, కుశద్వీప, అచ్చోదక, కుముదాలలోనూ, అశ్వద్ధ, వైశ్రవణాలయ, వేదనదాలలో వందనీయ, నిధి గాయత్రులుగాను విరాజిల్లుతుంది. శివ సన్నిధిలో పార్వతిగా ఉంది. దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మముఖాలలో సరస్వతి, సూర్యబింబంలో ప్రభ, మాత్రలో వైష్ణవి, సతులలో అరుంధతి, భామలలో తిలోత్తమ, చిత్తంలో బ్రహ్మకళ, సర్వ శరీరాల్లోనూ శక్తి. ఇలా ఎన్నెన్ని చెప్పమంటావు? ఒకటా రెండా? 800 సిద్ధపీఠాలలో 800 పేర్లతో ఆ శక్తి విరాజిల్లుతుంది. అసలా సంఖ్య, ఆ పేర్లు వింటేనే సమస్త పాపాలు పోతాయి. వెళ్ళి సేవించిన వారి పుణ్యం చెప్పగలగడం ఎవరి తరమవుతుంది చెప్పు అని వ్యాసుడు చెప్పిందంతా విని ఆ తల్లిని స్మరించి నమస్కారం చేసుకున్నాడు జనమేజయుడు. శ్రీదేవి భాగవతము 7వ స్కందం 16వ రోజు పారాయణం సంపూర్ణం.